అమ్మవారు ఊరేగింపుల గణపతి ఊరేగింపుల ఏదైనా సరే డీజేలు పెడుతున్నారు. సో దానికి మీరేమంటారు? చెరువుగట్టు అంటే అదొక ప్రత్యేకత ఉందా? అది ఒక్కసారి చెప్తారా అక్క? అమావాస్య రోజు వచ్చి అక్కడ అది తప్పకుండా అవుతుంది. మీకు అయిందా? ఇప్పుడు ఈ మధ్య అయితే ఎక్కువ వినిపిస్తుంది చెక్క భజన గురించి. అట్లనే మీరు ఫోక్ సాంగ్స్ కూడా పాడతారు కదా? పాడతా. ఏదైనా ఒక ఫోక్ సాంగ్ పాడండి. వంకాయ తోటల్లో పొంగి గొర్రు గొట్టంగా. ఎన్ని రోజులు పడుతుంది అక్క ఒక్క చెక్క భజన ఇది నేర్పించడానికి? పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారా ఒక టీం? పర్ఫెక్ట్ నేర్చుకుంటారు. కలువా నిన్ను బొమ్మన్న గాని, కలువా నిన్ను బొమ్మన్న గాని. అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తా మామలు సారే పోయంగా, అత్తా మామలు సారే పోయంగా. తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారే పోయంగా, తల్లిదండ్రులు సారే పోయంగా. ఏసుకో ఏసుకో ఏసో దాన మేనత్త కొడుకా, ఏలు వట్టి పూలు తిరుగుదాము నాయత్త కొడుకా. నమస్తే, అందరు ఎట్లున్నారు? నేను మీ గంగా, నా స్వరం గంగతో మళ్ళొచ్చిన అంటే గెస్ట్ని పట్టుకొచ్చిన. ఇక నేనైతే నల్గొండ డిస్టిక్ ఇక్కడ రాంపురం దగ్గర ఉన్న అక్క మస్తు మంచిగా చెక్క భజనలు ఆడిపిస్తుంది. ఆ భజనలు ఆడితే మాత్రం ఫుల్ ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. అంత ఎగ్జైట్మెంట్ తోని అంత జోష్తో ఆడిపిస్తుంది. మరి రేణుకక్కనైతే ఇక్కడ పట్టుకొచ్చినాము. ఆ అక్కతోని పాట ముచ్చట అసలు ఎట్లా నేర్పిస్తుంది అవన్నీ ముచ్చట తెలుసుకోవాలి కదా. మరి పారి అక్క నమస్తే, ఎట్లున్నావు అక్క? బాగున్నారా? ముందుగా అయితే ఫస్ట్ ఒక మంచి దేవుని పాటతో షురు చేసుకుందాం అన్న. చల్. ఓం ఓం లింగయ్య ఓ రామ లింగయ్యో రారా లింగయ్యో రాలేవ లింగయ్య. ఉండడానికి ఇల్లు లేక ఓ రామ లింగయ్యో బండసేరి కళ్ళ నువ్వు నెలిసినావ లింగయ్య. ఓం ఓం లింగయ్యో ఓ రామ లింగయ్యో రారా లింగయ్యో రాలేవ లింగయ్య. ఓం ఓం లింగయ్యో ఓ రామ లింగయ్యో రారా లింగయ్యో రాలేవ లింగయ్య. కట్టుకోను బట్టలేక ఓ రామ లింగయ్యో పులితోలు గట్టినావ నారామ లింగయ్య. కట్టుకోను బట్టలేక ఓ రామలింగయ్యో పులితోలు గట్టినావ నారామలింగయ్య. ఓం ఓం లింగయ్యో ఓ రామలింగయ్యో రారా లింగయ్యో రాలేవ లింగయ్య. పెట్టుకోను సొమ్ము లేక ఓ రామలింగయ్యో రుద్రాక్షలేసినావ నారామలింగయ్య. పెట్టుకోను సొమ్ము లేక ఓ రామలింగయ్య రుద్రాక్షలేసినావ నారామలింగయ్య. ఓం ఓం లింగయ్యో ఓ రామలింగయ్యో రారా లింగయ్యో రాలేవ లింగయ్య. రారా లింగయ్యో రాలేవ లింగయ్య. రారా లింగయ్యో రాలేవ లింగయ్య. అక్క సూపర్ ఉంది అక్క పాట. అట్లనే మీరు రామపురంకి వచ్చిండ్రు, మీ సొంతూరు ఏదక్క? మా సొంతూరు కేశవాపురం గ్రామం, మాడలపల్లి మండలం, నల్గొండ జిల్లా. అక్కడ నుంచి నేర్పించడానికి ఇంత దూరం వచ్చిండ్రా? అంటే నేను నల్గొండలో ఉంటా, మా అత్తగారు ఊరు కేశవాపురం. ఓకే, అంటే ఎక్కడ నేర్పించడానికి ఎక్కడ టీం ఉంటే వాళ్ళు అడిగితే అక్కడికి వెళ్ళి. ఎన్ని రోజులు పడుతుంది అక్క ఒక్క చెక్క భజన ఇది నేర్పించడానికి? ఇంకా 25 days నెల అట్లా పడుతుందా? పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారా ఒక టీం? పర్ఫెక్ట్ నేర్చుకుంటారు. సరే, ఇవి ఉన్నాయి కదా అక్క, ఇవి ఎక్కడ చేపిస్తారు? అంటే మనకు తెలిసిన వాళ్ళు వడ్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ముందు ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసిస్తారు. ఇట్లా చేసిస్తారా? అంటే చాలా ఊర్లలో లేవు కదక్క ఇవి. ఇప్పుడిప్పుడే అంతరించిపోతున్న కళ బయటకు వస్తుంది. ఇప్పుడు బయటికి వస్తుంది. అప్పుడు మా తాతలు అప్పుడు ఉండేనంట, చిన్నప్పుడు మధ్యలో ఆఫ్ చేసి కోలాటాలని కోలాటలు వేసిరు, మళ్ళీ చిరుతల భజన స్టార్ట్ చేసిరు. అంటే కోలాటలు అంటే ఈజీగా ఉంటది, ఇవి బరువు ఉంటాయి అని వద్దన్నారా ఏంది? అట్లా ఏం లేదు. అప్పుడు పెద్దలకు దేవుడు భక్తి, హరి సంకీర్తనలు, భజనలు చాలా ఉండే. ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు కోలాటం ఆడుతున్నారు. సరే అక్క, ఇప్పుడు జనాలకైతే ఏదన్నా ఊరేగింపులా కానీ ఏదైనా సరే, అమ్మవారు ఊరేగింపుల గణపతి ఊరేగింపుల ఏదైనా సరే డీజేలు పెడుతున్నారు. సో దానికి మీరేమంటారు? డీజేలు పెట్టొద్దు. ఇప్పుడు మనం దేవుడికి హరి సంకీర్తన తోటి చెక్క తోటి భజన వేస్తూ పాట పాడుతూ దేవుడిని ఊరేగిపిస్తే ఆనందం. అట్లనే ఉండాలి. ఎందుకంటే డీజేలు పెట్టుకొని దేవుడి దగ్గర దుంకుడు, డాన్స్ చేసుడు, అస్సలు ఊగుడు అవన్నీ కొంచెం ఇది. ఆ డీజేలు అనేది మానేయాలనే చెక్క భజన నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య అయితే ఎక్కువ వినిపిస్తుంది చెక్క భజన గురించి. అట్లనే మీరు ఫోక్ సాంగ్స్ కూడా పాడతారు కదా? పాడతా. ఏదైనా ఒక ఫోక్ సాంగ్ పాడండి. ఓకే.
వంకాయ తోటల్లో వంగి గొర్రు గొట్టంగా వంకాయ తోటల్లో వంగి గొర్రు గొట్టంగా వరసాగాదంటి వీరో ఓ మామ నగులయ్య వరసాగాదంటి వీరో ఓ మామ నగులయ్య అయ్యే కళ్ళు తీయే కళ్ళు దోరే పెళ్లి తాటి కళ్ళు అయ్యే కళ్ళు తీయే కళ్ళు దోరే పెళ్లి తాటి కళ్ళు దారా బడబోయ్యయ్యో ఓ మామ నగులయ్య దస్తూ బడబోయ్యయ్యో ఓ మామ నగులయ్య వంకాయ తోటల్లో వంగి గొర్రు గొట్టంగా వంకాయ తోటల్లో వంగి గొర్రు గొట్టంగా కోసిన కొయ్య కళ్ళు కొంగాలే తొక్కంగా కొంగాల గొట్టయ్యో ఓ మామ నగులయ్య కొంగాల గొట్టయ్యో ఓ మామ నగులయ్య దూసేరు తీగల్లో దుక్క మొడిగడతీవి దూసేరు తీగల్లో దుక్క మొడిగడతీవి కొంగాల గొట్టయ్యో ఓ మామ నగులయ్య కొంగాల గొట్టయ్యో ఓ మామ నగులయ్య వంకాయ తోటల్లో వంగి గొర్రు గొట్టంగా అక్క బాగుందక్క, నాకు కూడా వచ్చేసింది ఇది. అంటే అంత ఈజీగా రాదు, జస్ట్ ఏదో నీ పాటకి ఇట్లా ఆడినా కానీ బాగుందక్క. అంటే ఎట్లా నేర్చుకున్నావు అక్క ఈ పాటలన్నీ? అమ్మ వాళ్ళు పాడుతుండేది ఊళ్ళలో నాటేస్తుంటే వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నా. చదువుకున్నారా? ఏం చదువుకోలేదు, డైరెక్ట్. మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఇట్లా నేర్పియనికి పోతే? ఒప్పుకుంటారు. అంటే చాలా మందికి రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు కదా ఆడపిల్లలు. ఏం లేదు, చిన్నప్పటి నుంచి మీరు అవును మంచిగా. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని టీంలు తయారు చేసిండ్రు ఇట్లా? నాకు ఒక 70 టీములు ఉన్నాయి. 70 టీంలు అన్ని బయటికి వచ్చేసినాయి? అన్ని వచ్చినాయి. ఇప్పుడు 2 రన్నింగ్ లో ఉన్నాయి. 2 రన్నింగ్ లో ఉన్నాయి. ఒకటి ఈ రోజు రాంపురంది బయటకు వచ్చింది, ఇంకొకటి ఉంది. ఇంకొకటి అంటే ఇప్పుడు బయటికి వస్తుంది నెల తర్వాత. అసలు ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఈ రోజు ఓకే నెల రోజుల నేర్చుకున్నారు, ఈ రోజు స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేస్తారు? పూజ, గజ్జెల పూజ అట్లాంటి ఏదో అన్నారు కదా మీరు, ఒక్కసారి వివరించండి అక్క. ఫస్ట్ ఆట స్టార్ట్ చేస్తాము. ఒక 2-3 రోజుల తర్వాత వీళ్ళకి అడుగులు కొంచెం అలవాటు అవుతాయి. చిరుతలు తీసుకొస్తాము, ఈ అక్కడ పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తాం. చిరుత పూజ. చిరుతలు కొట్టినాక మధ్యలో ఒక 15 రోజులు అయిన తర్వాత గజ్జలు తెప్పిస్తాం. తెప్పించి మళ్ళీ గజ్జ పూజ పెడతాం. పెట్టినాక చిరుతలు, గజ్జలు, పాటకి, డప్పుకు అన్ని అడుగు పాట అన్ని కలిసిన తర్వాత ఫైనల్ పెడతాం. ఈ రోజు ఫైనల్ పెట్టారు మీరు? అవును, ఫైనల్ పెట్టినా. ఈ రోజు స్టార్ట్ చేసినప్పుడు అంటే మీరు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు గజ్జె పూజ ఏదో అన్నారు కదా? అవును. ఈ రోజు అంటే స్టార్ట్ చేసే ముందు కూడా చేస్తారు కదా? అవును, చేస్తాం. ఎట్లా చేస్తారు? గజ్జలు అక్కడ పెడతాము, గణపతి మంత్రం చదువుతాము. చదివి ఒక్కొక్కరిని లైన్ లో నిలబెట్టేసి అందరికి ప్రతి ఒక్కరికి కాళ్ళకు మాస్టరే కడుతుంది. మీరే కడతారా? నేనే కడతా. ఓకే. కట్టిన తర్వాత గజ్జలు అయిపోతుంది, చిత్తలు ఇస్తాము, గరడ మీదకి వస్తారు. ఇక స్టార్ట్ చేస్తాం ఆటగా. అంటే ఇప్పుడు ఇంతకు ముందు నేను చూసిన టెంపుల్ దగ్గరకు పోయి ఆడిండ్రు కదా, ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. అవును. ఎందుకు అట్ట వెళ్ళిండ్రు అట్లా? అంటే ఇక్కడ ఆకాశ మల్లికార్జున స్వామి ఉండు, అక్కడ ఎల్లమ్మ నిలిచింది స్వయంవరంగా. మళ్ళా ఇక్కడ ఈ స్వామి దగ్గర ఆమె దగ్గర అయిపోతే బాగుండదు కదా, అయితే అక్కడ వేసుకొని ఇక్కడ వేసుకొని ఫైనల్కి వచ్చినాం. ఓకే, అట్లా. బాగుందక్క. నెక్స్ట్ ఏం పాట పాడతావు? కలువా నిన్ను బొమ్మన్న గాని, కలువా నిన్ను బొమ్మన్న గాని, కాళ్ళకు కడియాలు ఎక్కడియే బామా, కలువా నిన్ను బొమ్మన్న గాని, ఎక్కడా నన్ను దోలబోకు, ఎక్కువ మాటలానబోకు, ఎక్కడా నన్ను దోలబోకు, నీళ్ళకు నిన్ను బొమ్మన్న గాని, చేతికి గాజులు ఎక్కడియే బామా, నీళ్ళకు నిన్ను బొమ్మన్న గాని, ఎక్కడా నన్ను దోలబోకు, ఎక్కువ మాటలాడబోకు, ఎక్కడా నన్ను దోలబోకు, సంతకు నిన్ను బొమ్మన్న గాని, సంతకు నిన్ను బొమ్మన్న గాని, సంకాల బాలుడు ఎక్కడిదే బామా, సంతకు నిన్ను బొమ్మన్న గాని, ఎక్కడా నన్ను దోలబోకు, ఎక్కువ మాటలాడబోకు, ఎక్కడా నన్ను దోలబోకు, అంగడి నిన్ను బొమ్మన్న గాని, అంగడి నిన్ను బొమ్మన్న గాని, కట్టుకున్న చీరాలు ఎక్కడే బామా, అంగడి నిన్ను బొమ్మన్న గాని, కలువా నువ్వు బోవాకు, కలువా నన్ను దోలబోకు, ఎక్కువ మాటలాడబోకు, కలువా నన్ను దోలబోకు. బాగుందక్క. అంటే దీని అర్థం ఏంటిది పూర్తిగా? అంటే భర్త అంటుండు, నాటయ్య పోయినావు కానీ కాళ్ళకి కడియాలు ఎక్కడి అంటుంది, కష్టపడి సంపాదించి చేయించుకున్నాను ఆమె చెప్తుంది.
అట్లాంటప్పుడు నన్ను ఎక్కడ తోలొద్దు, నువ్వు నన్ను అడగొద్దు అంటది. ఓకే ఓకే, అట్లా. అంటే అనుమానము. ఆ. బాగుంది. అట్లాంటి భలే జరుగుతాయి కదా ఊర్లలో. సూపర్ అక్క. అట్లనే ఇవన్నీ పాటలు నాట్లేసుకుంటే కూడా వాడేదా మీరు? అవును. పొలం పని వచ్చా అక్క? వచ్చు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పాపలు. 2 పాపలు. ఏం చేస్తారు? పెద్ద బిఎస్ నర్సింగ్ అయిపోయింది, ఎంఎస్సి. చిన్న డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. బిఎస్సి నర్సింగ్, మీరు డిగ్రీనా? భలే ఉన్నారక్క నిజంగా. అంటే మీ అంత ఎనర్జీ ఏడు నుంచి వస్తుంది? అంతా చెరుగట్టు లింగమయ్య దయ. చెరువుగట్టు లింగమయ్య దయ. చెరువుగట్టు అంటే అదొక ప్రత్యేకత ఉందా? అది ఒక్కసారి చెప్తారా అక్క? చెప్పండి. మేము ఒక 16-17 సంవత్సరాల నుంచి భజన చేస్తాం అక్కడ ప్రతి అమావాస్యకు. మాది అక్కడ ఆస్థాన భజన మండలి. మేము భజన చేస్తాం. చెరువుగట్టుకు ప్రతి అమావాస్య అనేది ఒక వింత. అమావాస్య రోజు వచ్చి అక్కడ నువ్వు మొక్కుకుంటే ఏది అయినా సరే వరము అది తప్పకుండా అవుతుంది. మీకు అయిందా? చాలా. అవునా? ఓకే, అయింది. అక్కడ నేను ప్రతి నెల అమావాస్య రోజు ప్రతి నెల భజన చేస్తాం. 15 సంవత్సరాల నుంచి అక్కడ ప్రతి నెల అమావాస్య దర్శించుకోవాలా అమావాస్య రోజు? లేదంటే ఏం సేమ్ ఇక్కడ ఎట్లా చేసినామో భజన అక్కడ కూడా చిత్రతో భజన టీముని తీసుకెళ్ళి అట్లా చేస్తా. అయితే నెక్స్ట్ మేము వస్తాం ఇంకా ఖచ్చితంగా రండి అక్క. అట్లనే మీ దేవుడి పాటలు కూడా మస్తు పాడుతున్నారు, ఫోక్ సాంగ్ పాడుతున్నారు. ఇంకా ఏదైనా శివయ్య మీద గాని ఎల్లమ్మ మీద గాని ఏదైనా పాట పాడండి. లేసిరార లింగయ్యో చూసిపోర లింగయ్య, లేసిరార లింగయ్యో చూసిపోర లింగయ్య, లేసిరార లింగయ్య చూసిపోర లింగయ్య, లేసిరార లింగయ్య చూసిపోర లింగయ్య, లేసిరార లింగయ్యో చూసిపోర లింగయ్య, మల్లె పూల వాసనకు మల్లె పూల వాసనకు మల్లె పూల వాసనకు మరిసిపనెవ లింగయ్య, మల్లె పూల వాసనకు మరిసిపనెవ లింగయ్య, లేసిరార లింగయ్యో చూసిపోర లింగయ్య, లేసిరార లింగయ్యో చూసిపోర లింగయ్య, అరటి పండ్ల వాసనకు అరటి పండ్ల వాసనకు అరటి పండ్ల వాసనకు అలిగి పనెవ లింగయ్య, లేసిరార లింగయ్యో చూసిపోర లింగయ్య, లేసిరార లింగయ్యో చూసిపోర లింగయ్య, మరడి పత్రి వాసనకు మరడి పత్రి వాసనకు మరడి పత్రి వాసనకు మరసి పనెవ లింగయ్య, లేసిరార లింగయ్యో చూసిపోర లింగయ్య, లేసిరార లింగయ్యో చూసిపోర లింగయ్య. సూపర్ అక్క, సూపర్ ఉన్నాయి. అసలు మీరు పాటలు భలే పాడుతున్నారక్క. అట్లనే ఇంతమందికి నేర్పడం అంటే కష్టమే కొంచెం. అంటే ఒకళ్ళు మంచిగా డాన్స్ చేసేటోళ్ళు ఉంటారు, ఒకళ్ళు తక్కువ చేసేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ సమానంగా నేర్పించడం అనేది చాలా కష్టం. అదంతా చూపించి నేర్పిస్తాం ఇక. అది కూడా అంటే ఒక గురువు, ఒక మాస్టర్ స్థాయిలో ఉండడం అనేది చాలా గ్రేట్ అక్క. ఇంకా టీంలు ఇప్పుడు 70 కదా. సో మీరు ఎన్ని అనుకుంటే అన్ని, ఒక 1000 మీ టార్గెట్ ఎంతనో ఖచ్చితంగా తొందరగా రీచ్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అట్లా చేస్తే జనాలకు కూడా తెలుస్తుంది చెక్క భజనల గురించి, మీ గురించి కూడా తెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసిండ్రు కదా రేణుకక్క అయితే దేవుని పేరు పెట్టుకున్నది కానీ నిజంగా రేణుకక్క లెక్కనే ఉంది. సూపర్. అసలు ప్రతి పాట మాట అట్లనే ఆట, ఇవి 3 అక్క దగ్గర మంచిగా ఉన్నాయి. అక్కతోని మీరు భజనలు నేర్పించుకోవాలనుకుంటే మీ ఊర్లో ఇంట్రెస్ట్ ఉండి ఒక 20 మంది 30 మంది 50 మంది ఎంతమంది ఉన్నా ఓకే, అక్క వచ్చి దగ్గరకు వచ్చి నేర్పించి వెళ్తుందన్నమాట. నెల రోజుల వాళ్ళకి ఎంత టైం తీసుకున్నా సరే మంచిగా తీసుకొని మంచిగా నేర్పిస్తుంది. అట్లనే రామపురంలో కూడా నేర్పించింది, మేము వీడియో కూడా పెట్టినాం చూడండి. సో అట్లాంటివన్నీ చేస్తుంది. కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, అప్రోచ్ అవ్వండి. సో నేర్పించుకోండి. అట్లనే చూసిండ్రు కదా ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. నమస్తే.